హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గత 2 రోజుల క్రితం భారతీ సిమెంట్స్ సంబంధించిన కొన్ని సున్నపురాయి గనుల గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకి ఒక 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని చెప్పి వాళ్ళు నోటీసుల్లో తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వాపరాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎంతవరకు, ఈ ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేయండి. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, భారతీ సిమెంట్స్కి దాదాపు 744 ఎకరాల సున్నపు రాయి గనుల్ని 50 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడం జరిగింది. కాకపోతే దీని మీద పూర్తిగా నియమ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలు రావడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, ఈ గనులు లీజులకు ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే మా గనులు కావాలని అప్లికేషన్ పెడితే వాళ్ళకి లీజుకి ఇవ్వడం ఇంతకు ముందు జరిగేది. కాకపోతే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015-16 ఆ సమయంలో కొత్తగా ఒక జీవోని తీసుకురావడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఏ గనులైనా సరే లీజుకి ఇవ్వాలంటే బహిరంగ వేలం వేసి ఆ వేలంలో ఎవరు ఎక్కువ రేటు ఇస్తే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక జీవోని పాస్ చేయడం. కానీ ఈ జీవోని అతిక్రమించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు, అంటే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భారతీ సిమెంట్కి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్నిటినీ అతిక్రమించి 744 ఎకరాల సున్నపురాయి గనుల్ని దాదాపు 50 సంవత్సరాలకి లీజుకి ఇవ్వడం జరిగింది. కాకపోతే అంతకుముందు ఈ విషయం గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే దీని మీద విచారణ చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న టైంలోనే జరిగింది. కాకపోతే ఆ టైంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే, భారతీ సిమెంట్స్ తరఫున వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ కోర్టులో విచారణ జరుగుతుండగానే, విచారణ అనేది చాలా లేటుగా అవుతుంది కాబట్టి ఈ గనుల్ని లీజుకి ఇంతకు ముందు ఉన్న ప్రాతిపదికన ఇవ్వడం జరుగుతుందని చెప్పి భారతీ సిమెంట్స్తో పాటు ఇంకో 2 సిమెంట్ ఫ్యాక్టరీలకి, రామ్కో సిమెంట్స్కి అలాగే అదానికి సంబంధించిన ఏసీసీ సిమెంట్స్ కూడా ఇదే విధంగా ఈ గనులు లీజుకి ఇవ్వడం జరిగింది. కాకపోతే తరువాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద పూర్తిగా విచారణ చేసి ఇక్కడ చాలా వరకు అతిక్రమణలు జరిగాయని చెప్పి గుర్తించి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మొదట ఏసీసీ సిమెంటు, అదానీ సిమెంట్స్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం భారతీ సిమెంట్స్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 15 రోజుల్లో వాళ్ళు ఏ విధమైన రిప్లై ఇచ్చినా సరే ఇక్కడ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన జీవోని అతిక్రమించి ఈ లీజులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ లీజులు అనేవి రద్దు అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉంది. కాబట్టి 15 రోజుల తర్వాత ఏం జరుగుతుందనేది మనకి తెలుస్తుంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మనకి ఈ 3 కంపెనీలకు కూడా లీజుకి ఇచ్చిన ఈ సున్నపురాయి గనులు పూర్తిగా లీజులు అనేవి రద్దు అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.